రూపు తెరా మస్తానా ప్యారు మెరా ది అప్రస్తుతంగా ఉంది కదండి. అవును అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం మర్చిపోయి మధ్యలో హిందీ పాట మరొకరి పాట పాడుతున్నాడు ఏమిటని. కాదు, ఇది అప్రస్తుతం కాదు. ఇక్కడ చూడండి, ఇందాక అడిగింది చెప్పింది కూడా తెలుగులో, కానీ ఇప్పుడు మహాపండితులైన డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఒక భాషకు సంబంధించిన పదాల్ని మరో భాషలో పొదిగి చెప్పమంటున్నారు. అవధాని మహాశయ, ఏషా విజ్ఞాపన స్వీక్రియతాం. హిందీ చలనచిత్ర గీతేషు ఏకం అతిమనోహరం గీతం వర్తతే. ప్రాయశః యువకైః బహుశः గీయమానం రూపుతెరా మస్తానా జాను మేరా దీవానా. ఏతత్ పదచతుష్టయం ఉపయుజ్య రూప్తెరా మస్తానా జాను మేరా దీవానా ఇది పదచతుష్టయం ఉపయుజ్య రామనామ ప్రశంసాత్మకం విషయమధికృత్య ఏకః శ్లోకః విరచ్యతాం. ఛందో నియమః వర్తతే. అపితు మమ అభిలాషः అనుష్ఠుభి ఏవ. అహం అల్ప సంతోషి. ఇదే ఎంత క్లిష్టమైన ప్రశ్న చూసారా. అంటే ఇప్పుడు ఈ రూప్ తెరా మస్తానా అన్న పాట హిందీ పాట లేకపోతే ఉర్దూ పాట అనుకుంటాం. ఇందులో ఉన్న పదాలనిచ్చి సంస్కృత పరంగా ఒక పద్యాన్నో శ్లోకానో చెప్పమని అడగడం చాలా క్లిష్టమైన ప్రశ్న. దానికి సమాధానం చెప్పడం కూడా ఎంత క్లిష్టమైందో. నీలాభ్రరూపతే రామ సమస్తానాం శుభంకర. నీలాభ్రరూపతే రామ సమస్తానాం శుభంకర. తత్తథాప్యారమే రామే తత్తథాప్యారమే రామే నదీవానందవర్ధన. చూసారా, హిందీ పదాలని సంస్కృత భాషలో ఎంత చక్కగా ఇమిడ్చి పూరించారు. రూప్ తెరా అన్న మాటను నీలాభ్ర రూప తే రామ అని, మస్తానా అన్నదాన్ని సమస్తానాం అని, ప్యార్ మెరా అన్నదాన్ని తత్తథా ప్యారమే రామే అని, దీవానా అన్నదాన్ని నదీవానందవర్ధన అని హిందీ పాటలోని పదాలతో శ్రీరామ వర్ణనం చేశారు. అదండి ప్రతిభ అంటే.